మూసీ నది గర్భంలో కూడా పట్టా ల్యాండ్స్, బఫర్ జోన్ కూడా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. దానికి అందరూ పట్టేదారులు ఉన్నారు. అనాదిగా వస్తున్న రెవెన్యూ రికార్డ్స్ అంతా పేర్లున్నాయి, పాస్ పుస్తకాలు ఉన్నాయి, అంతా ఎవ్రీథింగ్ ఉన్నాయి. వాళ్ళు కాలానుగుణంగా వచ్చిన మార్పులలో తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల్లో ఇలా మనమల్లోకి వచ్చే వరకు ఏముంది, వాళ్ళు పైసల అవసరాలనుకో, ఇంటి అవసరాలనుకో, ఇళ్లలో పెళ్లిళ్ళు అనుకోండి, లేకపోతే శుభకార్యాలు అనుకోండి, అన్నిటికీ కొన్ని 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల స్తోమత బట్టి అమ్ముకున్నారు. అమ్ముకున్నప్పుడు కూడా ఏముందంటే మూసీ నది ఒడ్డుకు కాబట్టి అది డ్రైనేజ్ వాసన వస్తుంది. కాబట్టి ధనవంతులు కానీ ఎగువ మధ్యతరగతి కుటుంబీకులు కానీ ధనవంతులు కానీ ఎవరు ఆడ కొనుక్కున్న వాళ్ళంతా పేదవాళ్ళు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులే 100 గజాలు 70 గజాలు 60 గజాలు కొనుక్కున్నారు. కొనుక్కున్నాక ఇదే ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది, ఇదే ప్రభుత్వం కరెంట్ ఇచ్చింది, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నీళ్ళు ఇచ్చింది, రోడ్లు వేసింది, అంతా చేసింది. అంతా చేసినాక ఇవాళ వచ్చి మేమే గుల కొడతాం మీరు కబ్జాదారులు అని చెప్తే ఎవరు మాత్రం ఎందుకు బాధపడకుండా ఉంటారండి? కాబట్టి వాళ్ళ పక్షాన మేము పోరాడుతున్నాం. మీరు కబ్జాదారులు గారు, మీరు ఓనర్లు. కొంతమంది కబ్జా చేసినవి కూడా ఉండొచ్చు. మొత్తం 100% నేను ఓనర్స్ అంటలేను. కొంతమంది కబ్జా చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బఫర్ జోన్ అనేది ఎప్పుడు పెట్టామండి? 2021లో మేము మూసీ చైర్మన్ అయినప్పుడు బఫర్ జోన్ పెట్టాం. అప్పటిదాకా మూసీకి రివర్ బౌండరీ లేదు, బఫర్ జోన్ కూడా లేదు. లేదు అప్పటిదాకా.